నమస్తే, నేను విసిఎస్ రావు. ప్రపంచవ్యాప్తంగా అఖండ పూనకం అని చెప్పి బాలకృష్ణ అభిమానులు మాత్రం సంబరపడుతున్నారు. అయితే యాక్చువల్గా ఆ సినిమా ఎలా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర కాశీ నుంచి కాశీ అఘోరా శక్తిపీఠం అధిపతి బాలకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ అవుతుంది. నమస్తే అండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గణాగణాక్ష సిద్ధిరేస్తూ చెప్పండి. సినిమా అఖండ మీరు చూసారా? అఖండ నేను చూడలేదు. మీరు చూసినట్టున్నారు, చూసారా? చెప్పండి, మీకు ఏం డౌట్లు ఉన్నాయి అడగండి. సినిమా ఎలా ఉంది, మీరు చూసారా? సినిమా చాలా బాగుంది, కానీ చాలా మందికి, అంటే నాకు పర్సనల్ గా ఫోన్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రతి ఒక్క హిందువు సినిమా చూడాలి అని అంటున్నారు తప్పితే మనిషి అనేవాడు ఎవరైనా సరే అఖండ 2 ఖచ్చితంగా చూడాలి. మన విలువలేంటి, మన సాంప్రదాయాలేంటి, మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా నడుచుకోవాలి, భగవద్గీతలో ఏం చెప్పారు, మనం ఎటువైపు వెళ్తున్నాం, అఘోరాలంటే అంత చులకనేంటి, భగవంతుడు ఉన్నాడా లేడా, ఇటువంటి వాటి అన్నిటికీ అఖండ సమాధానం చెప్తుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఫైటర్స్ నాకు తెలిసి స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ అనుకుంటాను. నాకు అఘోరా అంటే ఫస్ట్ నుంచి నేను ఒకటే మాట చెప్తూ ఉంటాను, అఘోరా ఈజ్ ఈక్వల్ టు లార్డ్ శివ. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇక్కడ సనాతన ధర్మము అంటేనే వేద ధర్మం. మరి హైందవం అంటే ఏంటి? హైందవం అనేటువంటిది ఒక సంస్కృత పదం. నాకు తెలిసినంత వరకు దాని అర్థం ఏంటంటే అందమైనది అని, అద్భుతమైనది అని. అంటే భారతదేశం చాలా అందమైంది, అద్భుతమైనది, ఎన్నో సంపదలని భూగర్భంలో దాచుకున్నది, అన్ని ధర్మాలని గొప్పగా ఆచరించేటువంటిది. ఇలా రకరకాలుగా చెప్పుకోవచ్చు. సినిమాలో మీరు చెప్పిన పాయింట్స్ అన్ని ఆవిష్కృతమైనయా? ఆల్మోస్ట్ ఉంటాయి, డౌట్ లేదు, అందులో డౌట్ లేదు. అంటే చాలా మందికి సనాతన ధర్మం అంటే ఏంటో కాస్త తెలిసినా హైందవం ఏమిటి కొత్త పదం చాలా మందికి తెలియదు. ఆ ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. ఇకపోతే బాలకృష్ణ గారు, ఆయన అందులో నటించాడు అంటే నాకెందుకో మనసు ఇష్టపడట్లా చెప్పడానికి. శివుడు ప్రవేశించాడు అంటే బాగుంటుందేమో అనిపించింది. అక్కడ ఫైట్స్ గురించి చాలా మంది అడిగారు నన్ను, ఏంటి అసలు మనిషిని దిష్టి తీస్తారా అని. ఇక్కడ అఘోరా అంటే అఘోరా ఈజ్ ఈక్వల్ టు లార్డ్ శివ అని ముందరే చెప్పా కదా. అసలు ఫైట్స్ చెయ్యక్కర్లా. అఘోరాకి విపరీతమైన కోపం వస్తే గట్టిగా లేచి నుంచుని కాలుతో భూమిని ఒక తన్నుదంటే జనాలంతా చచ్చిపోతారు. కాకపోతే దిష్టికి గుమ్మడికాయ వాడతారు. బాలకృష్ణ గారు ఏంటంటే కనపడింది అంటే ఆయనలో ఉన్నటువంటి శక్తి, అఘోర శక్తి అనుకోండి, శివశక్తి అనుకోండి, ఆ సమయంలో ఆయనకి అది కావాలి కాబట్టి చేతికి ఏది కనపడితే దాంతో దిష్టి తీశాడు అనే భావనతో ఉండొచ్చు. ప్రతిదానికి చాలా మంది లాజిక్ లేదు, ప్రతి దానికి లాజిక్ ఉంటుంది. కాకపోతే సినిమాలో శివుడు 3వ కన్ను తెలిస్తే భస్మం అయిపోయినట్టుగా చూపిస్తే సినిమా అనేటువంటిది ఉండదు. కాబట్టి దర్శకులు బోయపాటి శ్రీనివాస్ గారు ఈ విధంగా చేసి ఉండొచ్చు. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా
రామలక్ష్మణుల గారికి కూడా ఫైట్ మాస్టర్ల గారికి ఈ తలకాయ తిప్పడం అనేది దానికి లీగల్ ఇన్డెప్త్ గా అర్థం తెలిసి ఉండకపోవచ్చు. అందుకని సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు, అది ఏ మతమైనా సరే ఖచ్చితంగా చూడాలి. మీరు ఇందాక చెప్పారు కదా, మనిషి అన్నవాడు ఖచ్చితంగా చూడాలండి. ఖచ్చితంగా చూడాలి. రాబోయే కాలంలో అఖండ 3 కూడా వస్తుంది. ఇది ఎన్ని వేల కోట్లకి వెళ్తుందో కూడా తెలియని స్థితిలో ఉన్నాం. దాదాపుగా నేను అనుకోవడం 1000 కోట్లది దాటుతుందేమో అనుకుంటున్నా కలెక్షన్సా. ఇది మా లాభాలు. అదే 1000 కోట్ల క్లబ్ లో చేరతాడేమో అని అనుకుంటున్నాను బాలకృష్ణ గారు. అండ్ ఇంకొకటి, నాకు ఎందుకో నేషనల్ అవార్డు వస్తుంది ఈ సినిమాకి అని అనిపించిందండి. అంటే అందులో ఉన్న ఫైట్లను చూసి చెప్తున్నారా అంటే, ఫైట్ల గురించి నేను అసలు దాని గురించి నేను మాట్లాడను. అందులో చెప్పినటువంటిది చిన్న, అసలు అంతే మనకి కథగా ఆలోచిస్తే ఏదో ఒక వైరస్ మహాకుంభమేళాలో వదిలితే అది పైకి ఉద్భవించకుండా బయటికి రాకుండా దాన్ని ఏ విధంగా అణచాలి అనే ఉద్దేశంతో అఘోరా వస్తాడు. చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో మహాకుంభమేళాలో డైరెక్ట్ గా కొంత పార్ట్ షూట్ చేశారు. ఇక్కడ కుంభమేళా జరుగుతున్నప్పుడే, ఆ టైంలో 41 రోజులు నేను అలహాబాద్ లోనే ఉన్నా. కొంతమంది ఒరిజినల్ అఘోరాలని కూడా అందులో చూస్తారు ఆ కుంభమేళా దీంట్లో. చాలా అద్భుతంగా తీశారు. సరే, మ్యూజిక్ తమన్ గారు. అందులో నాకు బాగా నచ్చిన పాట ఏంటంటే హైందవం అని ఒక పాట వస్తుంది. అద్భుతంగా ఉందండి పాట. ఆ మ్యూజిక్ గాని. మీరు చూసిన ఏ వర్షన్? తెలుగు వర్షనా, హిందీ వర్షనా? హిందీ అండి, హిందీ. మాకు తెలుగు రాదుగా ఇక్కడ. హిందీ ఆడియన్స్ తోటి కలిసి మీరు చూసారు కదా, ప్రీమియర్ షో చూసారు కదా, ఏంటి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది మీరు అబ్జర్వ్ చేసింది? చాలా బాగుందండి. ఇటు సైడ్ విపరీతంగా వస్తాయి కలెక్షన్స్, డౌట్ లేదు అందులో. చాలా విపరీతంగా వస్తాయి. ఎందుకంటే భగవంతుడి సినిమాలు ఇటు పక్క చాలా వచ్చినా కానీ హిందీలో ఈ టైప్ ఆఫ్ సినిమా ఇక్కడ జనాలకి ఎక్కడం చాలా గొప్ప విషయం. అసలు బాలకృష్ణ గారే కనపడలేదండి. నిజంగా చెప్పాలంటే అదేదో అంటారే, చుమలతో పోయి సినిమా ఏమవుతుందో అని అనుకున్నారు కానీ ఎంత హైప్ వచ్చిందంటే పోస్ట్ పోన్ అయినా కానీ అనుకున్న దానికి డబల్ హైప్ వచ్చింది. ప్లస్ నాకు కాస్త బాధ కలిగించే విషయం ఏంటంటే, మొన్న ఈ మధ్య మీ హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ అనేది సమేదో పెట్టారు. దాంట్లో చిరంజీవి గారు మాట్లాడుతూ నాగార్జున గారని ఇంకొక ఆయన పేరు ఏదో చెప్పారు. బాలకృష్ణ గారు గుర్తుకు రాలేదు ఆయనకి. బాలకృష్ణ గారు ఆయన అన్స్టాపబుల్లోనే ఈ సినిమాలో యాక్ట్ చేయాలంటే మీ కో ఆర్టిస్ట్ ఎవరుండాలి అంటే డేర్గా చిరంజీవి గారు అని చెప్పాడు. ఏమోనండి, ఈ కుట్రలు కుతంత్రాలు బాలకృష్ణకి నథింగ్. బాలకృష్ణ గారి ఆయన డైలాగే, వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అని. ఆయన చరిత్ర ఆయనే రాసుకుంటారు, ఆయన చరిత్ర ఆయనే తిరగ రాస్తారు. బాలకృష్ణ గారికి పోటీ ఎవరు లేరు, సాటి ఎవరు కారు. చిరంజీవి గారిని ఎందుకు మీరు అనుమానిస్తున్నారు? ఏమో గుర్తు రాకపోయి ఉండొచ్చు ఆ సమయానికి. అది గుర్తు రాకపోయి ఉండొచ్చు. ఇలాంటివి చాలా ఈజీగా చెప్పేయచ్చు సిఎస్ఆర్ గారు, చాలా ఈజీగా చెప్పేయచ్చు. ఆ లెక్కను చూస్తే అన్స్టాపబుల్ లో చిరంజీవి గారు ఎందుకు గుర్తుకు రావాలి బాలకృష్ణ గారికి? ఇంకోళ్ళు ఎవరైనా గుర్తుకు రావచ్చుగా. ఇప్పుడు అందరు అన్నారు కదా, సినిమా వాళ్ళంతా పెద్దలంతా ఉన్నారు. సినీ పెద్ద చిరంజీవి గారు ఫస్ట్ రిలీజ్ అయిపోయినప్పుడు ఏం చేశారు వీళ్ళంతా? ఎందుకు ఆపేశారు? ఎవరు కుట్ర పన్నారు? నా దృష్టిలో ఈ రోజు చెప్తున్నానండి, సినీ పెద్ద అంటే బాలకృష్ణ గారే. ఆయన ఏ విషయంలోనూ దూరడు. ఆయనకున్నటువంటి బిజీ షెడ్యూల్స్ నాకు తెలిసి ఇంకెవరికి ఉండకపోవచ్చు. ఓ పక్క హాస్పిటల్ చూసుకుంటారు, ఒక పక్క హిందూపురం కాన్స్టిట్యుయెన్సీ చూసుకుంటారు, ఒక పక్క సినిమాలో యాక్ట్ చేస్తారు. ఆయనకి టైం ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లే. ఈ వయసులో కూడా అంత అద్భుతంగా స్టెప్స్ వేస్తూ
-20లో గ్రాఫిక్స్ లేకుండా అద్భుతంగా నటించారు, జీవించారండి. శివుడు ప్రవేశించాడు ఆయనలో. ఉమ్. విభూది అంటే ఐశ్వర్యప్రదమైనటువంటిది. ఆ విభూది కొండ ఎలా ఉంటుంది అనేది కూడా చూపించారు. ఓకే. అలా ఉంటాయండి బాలకృష్ణ గారి సినిమాలు. సో కానీ మీ అబ్జర్వేషన్ లో ఈ సినిమా రిలీజ్ మీద కుట్ర పడింది ఎవరు అనుకుంటున్నారు? ఏమన్నా మీకు తెలిసింది ఏమన్నా? ఎవరైనా కావచ్చండి. కుట్ర పన్నారు అని అంటే ఖచ్చితంగా పన్నారు. లేకపోతే మొన్న కూడా ఎవరో కోర్టులో కేసు వేశారు. ఇవాళ కూడా ఒకటేశారు. ఏది? టికెట్స్ రేట్లు పెంచకూడదు అని. అవును. బాహుబలికి ఏం చేశారు? వీళ్ళంతా కలిసి, సినిమా వాళ్ళంతా కలిసి దీనికి వెళ్ళి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కోరారు. ఆ తర్వాత ఏపీలో, హైదరాబాద్ లో వాళ్ళని కూడా కోరారు. అప్పుడు ఏం చేశారు? అప్పుడు ఎందుకు ఇలా కోర్టులో కేసులు? అంటే ఫ్రాంక్ గా చెప్తున్నాను, బాలకృష్ణ గారికి 600 టికెట్ అంటే పట్టించుకోరండి ఫ్యాన్స్ ఎవరు కూడా. భారతదేశం మొత్తం ఆయన ఫ్యాన్సే. 5,000 పెట్టినా కొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. బట్ ఈ ప్రతి దాంట్లోనూ కుట్ర అయితే, ఏదో అంటారే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అని, అలా అయిపోయింది పాపం బాలకృష్ణ గారు. టాలీవుడ్ లో వాళ్ళు పన్నారంటారు, లేదంటే టాలీవుడ్ లో ఉండే ఇంటిలో ఉండేటువంటి బాలకృష్ణ చుట్టూ తిరిగే వాళ్ళే పన్నారంటారా కుట్ర? అది తెలియదండి. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేదండి, ఇంటి దొంగలే పట్టుంటారు కదా. అంటే సినిమా వాళ్ళే పట్టుంటారు కదా. చిన్న ఇదండి అది మరి ఏదో 1,00,000 కోట్లు 500 కోట్లు కూడా కాదు కదా. 50 కోట్ల ఇది 50 కోట్ల దీనికి ఎవరు సాల్వ్ చేయలేకపోయారా? ఆన్ స్పాట్ సాల్వ్ చేయొచ్చు కదా. ఎందుకు ముందుకు రాలేకపోయారు? నేను చూసిన న్యూస్ ప్రకారం బాలకృష్ణ గారు ఏదో రిఫండ్ చేశారని, బోయపాటి గారు ఏదో రిఫండ్ చేశారని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అయింది అని అనుకునే లోపల మళ్ళీ టికెట్ మీద కూడా కుట్రా. ఇప్పుడు ఒకటి వేసారు, లేటెస్ట్ ఇంకొక పిటిషన్ వేశారు. ప్రీమియర్ షోస్ కి పర్మిషన్ ఇవ్వలేదు కదా, హైకోర్టు ఆప్ ఉంది కదా, ధిక్కరించి ప్రీమియర్ షోస్ వేశారు అని చెప్పి ఇవాళ ఆర్డర్ నేను చదివాను. ప్రీమియర్ షోస్ కి పర్మిషన్ ఇవ్వలేదు అని ఆర్డర్ లో ఎక్కడా లేదు. 600 రూపాయలు వసూలు చేశారని కోర్టులో చేశారు ఇవాళ పిటిషన్. అదొక్కటి మాత్రమే ఉంది. దానికి అది టికెట్స్ అన్ని అమ్మేసిన తర్వాత వీళ్ళు ఇచ్చిన ఆర్డరు. అవును. ప్రీమియర్ షో ఆపమని గాని, వెయ్యకుండా ఉండాలని గాని ఆ ఆర్డర్ లో లేదు. ఈ ఆర్డర్ కాపీ నాకు తెలిసి ఈ ప్రొడ్యూసర్స్ కి వెళ్ళి ఉంటుంది, థియేటర్ వాళ్ళకి వెళ్ళి ఉంటుంది, బుక్ మై షో వాళ్ళకి కూడా వెళ్ళి ఉంటుంది. అయిపోయిన తర్వాత ఏం చేయలేరు కదా. ఓకే. సో ఎట్టగేలకు ఇవన్నీ హడ్డిల్స్ ని మొత్తం పే చేసి వచ్చేసింది. మీరు కూడా చూశారు, నాకన్నా ముందే చూశారు మీరు, కాశీలో ఉంటా. దాంట్లో ఆ సినిమాలో మీకు బాలకృష్ణ నచ్చాడా? యాక్షన్ నచ్చిందా? లొకేషన్స్ నచ్చినాయా? లేదంటే కథ నచ్చిందా? స్క్రీన్ ప్లే నచ్చిందా? సంగీతం నచ్చిందా? ఏది నచ్చింది మీకు? నాకు బాలకృష్ణ గారు కనపడలేదండి, శివుడే కనపడ్డాడు. ఓకే. శివ 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 ఆ సౌండ్ బాక్సులు అయిపోయిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వస్తే అదొక ట్రాన్స్ లో ఉండిపోవాల్సి వచ్చింది ఒక 10 నిమిషాల వరకు. ఆ శివ 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 శబ్దాలు ఇవే. మీరు ఇందాక ఎవరో డైరెక్ట్ చేశారు, ఎవరు మ్యూజిక్ చేశారు, నేను అనుకోవటం శివుడు తన కోసం తాను నిర్మించుకున్నటువంటి సినిమానేమో అనిపించింది. అది బోయపాటి వల్ల గాని, తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ వల్ల గాని, ఈ వయసులో బాలకృష్ణ గారు ఆ విధంగా యాక్ట్ చేస్తారు. -25 ఎవరండి అలా చేసేది? మీరేమో అంత అద్భుతంగా ఉందని మీరు చెప్తున్నారు, రేటింగ్స్ ఏమో 2.5 ఇస్తున్నారు, మరి ఎక్కువ మంది. అది అబద్ధం అండి. 4 అబౌవ్ ఉంటుంది రేటింగ్, డెఫినెట్ గా 4 అబౌవ్ ఉంటుంది. మీరు ఇస్తున్నారు రేటింగ్, కానీ మీరు ఇస్తున్నారేమో కానీ దానికి రేటింగ్ మామూలుగా అయితే 4 అబౌవ్ ఉంది. అవునా? ఏం నచ్చలేదు చెప్పమనండి నాకు, ప్రతి దానికి నేను క్లారిటీ ఇస్తా. అందులో ఏం నచ్చలేదు? లాజిక్ లేదు అంటున్నారు ఎక్కువ మంది రివ్యూస్ లో, లాజిక్ లేదు దాంట్లో అంటున్నారు. ఇప్పుడు స్ట్రైట్ గా మీకు శివుడు కనపడ్డాడండి, మీరేం క్వశ్చన్ వేస్తారు? ఎక్కడి నుంచి యాక్షన్ వేసుకొచ్చావురా అంటారు.
అంతే కదా. ఉమ్. సహజంగా ఏ మనిషికైనా వచ్చే థాట్ అదే, ఏ కంపెనీ నుంచి వచ్చావు, ఏ డ్రామా సెంటర్ నుంచి వచ్చావు అని అడుగుతాం. అవును. ఒరిజినల్ గా తను శివుడు అని గుర్తుపట్టలేం. కాకపోతే అది సినిమా కాబట్టి సినిమాలో ఎలా చూపించాలో అలా చూపించాడు బోయపాటి గారు. లాజిక్ ప్రతిదానికి ఉంది. ఇప్పుడు నన్ను కూడా అడిగారు, అంటే నడుస్తూ వెళ్తే త్రిశూలం రౌండ్ గా తిరిగి చంపేస్తుందా జనాన్ని అని. అవును. అసలు కళ్ళు తెరిస్తేనే చచ్చిపోతారు జనాలు, అఘోరా సాక్షాత్తు శివుడు ఆయన. అది మీరు బోయపాటి చెప్పినట్లే, లేదా అదే పెట్టిండోడు, కన్ను తెరిస్తే చంపేసింది. ఒక విధంగా అదే పెట్టినట్టు కదా. ఇప్పుడు లేకపోతే గత అసలు ఇమాజిన్ చేసుకోలేము సిఎస్ఆర్ గారు. ఒక ఫైట్ లో అయితే వెనకాల హనుమంతుల వారిని చూపిస్తూ ఈయన్ని ముందు చూపిస్తారు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది నా భూతో నా భవిష్యత్తు, చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ రివ్యూలో ఏమంటున్నారంటే ఆయన ఏదో ఆధ్యాత్మికతో మొదలు పెట్టాడు, మళ్ళా తీసుకెళ్లి చైనా తీసుకెళ్ళాడు, యుద్ధంతో ఆపాడు అని అంటారు. ఆధ్యాత్మికతతో మొదలు పెట్టాడా లేదా అనేది పాయింట్ కాదండి అక్కడ. అసలు అది వాళ్ళు ఒక కథ అనుకున్నారు, ఆ వైరస్ దీని గురించి కథ అనుకున్నారు. అది ఆధ్యాత్మికతతోనే మొదలు పెట్టినా దేనికో దానికి లింకప్ చేయాలి కాబట్టి దీనికి లింకప్ చేశారు. ఆయన మహాకుంభమేళ అప్పుడే ఇక్కడికి వచ్చి షూట్ చేసుకున్నారు బోయపాటి గారు. ఆ తర్వాత దీనికి లింకప్ చేసి సనాతన ధర్మం అంటే ఎలా ఉంటుంది, డైరెక్ట్ గా అందులో డైలాగ్స్ గూస్ బంప్స్ వస్తాయండి. మీరు కొండలు పట్టుకునే వాళ్ళు, మేము కొండల్ని మందిరాలుగా చూసి పూజించే వాళ్ళం అన్నారు. ఆ డైలాగులో తప్పెక్కడుంది చెప్పండి? 7 కొండల వాడిని మనం చూడట్లేదా? 7 కొండలకి అరుణాచలం వెళ్ళట్లేదా? తిరువనంతపురం వెళ్ళట్లేదా? శబరిమల వెళ్ళట్లేదా? నేను ఇంతకన్నది అదే. భారతదేశం ఎంతో అందమైనది అంటే హిమాలయ పర్వతాలు, కైలాస పర్వతం వెళ్ళట్లేదా? అందుకనే అక్కడ డైలాగ్ పెట్టారు ఆయన. డైలాగులు అన్ని కూడా చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. అసలు దీన్ని పొలిటికల్ యాంగిల్లో చూసే వాళ్ళకి ఏం చెప్తారు? కొన్ని పొలిటికల్ యాంగిల్లో కూడా కొంతమంది టార్గెట్ చేసి చూపించారంటారు. అఖండ వల్ల కూడా పొలిటికల్ యాంగిల్ డైలాగ్స్ ఉన్నాయి, ఇందులో కూడా ఉన్నాయి. శవాన్ని పెట్టుకుని స్వదేదో డైలాగులు ఉన్నాయి, చెప్పడం బాగోదు. కొంత ఉన్నా కానీ అవన్నీ సినిమా అంటే సినిమా లాగానే చూడాలి సిఎస్ఆర్ గారు. దానిలో ఇప్పుడు ప్రతి సినిమాలోనూ మనం పొలిటికల్ గా పాయింట్ ఎతకాలి అంటే ప్రతి దాంట్లో వెతకచ్చు, ప్రతి సినిమాలో వెతకచ్చు. కానీ ఈ సినిమాకి నాకు అసలు చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒకసారి కాదండి, 2 సార్లు చూసిన ఆ ఆనందం వేరు. ఆ ట్రాన్స్ లో నుంచి బయటకు రాలేరు. ఇంకో 2 రోజులు పోతే స్క్రీన్ కి హార్తలు కొబ్బరికాయలు కూడా కొడతారేమో. మేమేమో తెలుగులో బాలకృష్ణ గారి డైలాగులు వింటున్నాం, ఇక్కడ మీరు హిందీలో విన్నారు. ఎలా ఉంది తెలుగులో ఎలా ఉంటుంది తెలుసు మీకు, హిందీలో విన్నప్పుడు ఎలా ఉంది? హిందీలో కన్నా అంటే ఒకటి భాషా అభిమానం అనుకోవచ్చు కానివ్వండి, తెలుగే బాగుంటుందండి. అవునా? తెలుగే బాగుంటుంది. బట్ హిందీ వాళ్ళకి కూడా బాగా ఎక్కినాయి డైలాగులు, చాలా బాగా ఎక్కినాయి. అసలు ఆ షోలో అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా ఒక్కొక్కసారి తెలియలేదు మాకు, అంత గోల్ చేశారు. నేను ప్రీమియర్ షోకి కూడా ఇంత గొడవ ఉంటుందా బాలకృష్ణ గారికి మనకు వారణాసిలో అనుకున్నా. అదే ప్రాంతీయ భేదం, భాషా ఏమీ లేవు. లక్నోలో అయితే చాలా అద్భుతంగా ఆడుతోంది. లక్నో రిపోర్ట్ కూడా తీసుకున్నారు మీరు? నాకు ఇక్కడ దగ్గరే కదా, మా వాళ్ళు ఉంటారు కదా. లక్నోలో కూడా చాలా బాగా ఆడుతోందిట. వాళ్ళే చెప్పారు నాకు, నా ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బద్దలవుతాయండి ఈ సినిమాతో అని. అవునా? కాదు, ఇంకొకసారి అంతా బాగుంది కానీ చెప్పండి. ఈ క్షుద్ర పూజలు అవి కూడా తీసుకొచ్చారు మధ్యలో, అవి మళ్ళీ అయ్యేందుకు చూపించినట్టు అని అంటున్నారు.
క్షుద్ర పూజలు యాక్చువల్ గా అది అక్కర్లేదు, బట్ ఏదో ఒకటి పెట్టాలి అని ఆదిపుటి శెట్టి కానీ అద్భుతంగా చేశాడండి. ఉమ్, అద్భుతంగా చేశాడు. క్షుద్ర పూజలు అంటే ఫస్ట్ మూవీలో కూడా ఇలాంటిదే ఒక బిట్ ఉంది. ఉమ్. అది కంటిన్యూటీ అనుకోవచ్చుగా. ఓకే, దాని కంటిన్యూషన్ అంటారా? దాని కంటిన్యూటీ అని అనుకోవచ్చుగా. సరే ఏదో ఒకటి ఇప్పుడు నచ్చలేదు అంటే 190 వంకలు పెట్టచ్చండి. ఉమ్, ఓపెన్ గా నిజంగా ఒక అఘోర సాధకుడిగా చెప్తున్నాను, ఉమ్. నాకు లాజిక్ లేకుండా చేశారు అనేటువంటిది నాకు ఎక్కడా కనపడలా. ఓకే, దీంట్లో ఈ సినిమాలో నెగటివ్ పాయింట్స్ ఏమున్నాయి అని అంటే రివ్యూస్ లో ఎక్కువ మంది మెన్షన్ చేస్తుంది. ఒకటి ఏంటంటే బయో వైరస్ చైనా విలన్ చుట్టూ కథను నడిపించడం అనేది మైనస్ పాయింట్ గా చెప్తున్నారు. అవును, నేను అన్నది అదే కదా మీతో. రెండు వచ్చేసి ఎమోషనల్ కనెక్ట్ అనేది లేదు అని అంటున్నారు. మూడు వచ్చేసి సాగదీశారు ఈ సినిమాని అనవసరంగా అని చెప్పి మూడోది. కాదు, ఫస్ట్ హాఫ్ లో కొంత ల్యాగ్ ఉంది లేదని నేను అంటల్లా. అది ఇంటర్వెల్ తర్వాత నుంచి వేరే లెవెల్ సినిమా. ఓకే, ఏదో ఒక స్టోరీ ఉండాలి కాబట్టి నేను ముందర చెప్పాను, అది ఒక వైరస్ లాంటిది తీసుకొచ్చి పెట్టి ఇది స్ప్రెడ్ చేసి నాశనం చేద్దాం అనే ఉద్దేశంతో తీస్తున్నారండి. దానికి అఘోరాగా అధర్మం ఎక్కువైపోతే ఎలా ఉంటుంది అఘోర బయటకు వస్తే అనే ఉద్దేశంతో ఆయన బయటకు వచ్చి అధర్మాన్ని నాశనం చేసి మళ్ళీ ధర్మ సంస్థాపన చేశాడు అన్నట్టుగానే చూడాలి తప్పితే దీనికి వేరేవి అంటిస్తే మాత్రం కాస్త ఇబ్బంది. ఒక విధంగా చెప్పాలంటే సినిమా సూపర్ అండి. నేనైతే ఒక నిజంగా చాలా నేను భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఒక 10 నిమిషాల సేపు ఆ శివ 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 అనే దీంతో నుంచి బయటికి రాలేకపోయా. ఇంటర్వెల్ లో కూడా ఇది ఇంటర్వెల్ అయ్యిందా అని ఆలోచిస్తూ కూర్చున్నా. అంత బాగుంది నాకు సినిమా, అంత నచ్చింది. మీరు చెప్తున్న దాని ప్రకారం మీకేమో పిచ్చగా నచ్చినట్టుంది, కానీ ఆడియన్స్ నచ్చింది. అదే చాలా మంది రివ్యూస్ లో చాలా స్లోగా ఉంది, బోర్ కొట్టించారు, ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్లోగా నడిపారు సినిమాని, ఇలాంటి రివ్యూస్ రాస్తున్నారు. పేటిఎం రివ్యూస్ ఏమో అవన్నీ. ఎందుకంటే హిందీ యూట్యూబ్ లో కూడా రివ్యూస్ 4 పాయింట్ దాకా ఉన్నాయి. హిందీ రివ్యూస్. ఓకే, ఇక్కడ ఫేక్ అలాంటిది చెప్పరండి, ఏదైనా మొహమ్మద్ చెప్పేస్తా. అంటే అక్కడ ఉండవు కదా, ఇక్కడైతే తెలుగులో అయితే మనకి ఎక్కువ కదా. అదే కనిపించని శత్రువులు, ఆ తర్వాత ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని ఇండస్ట్రీ వాళ్ళే కుట్రలు చేయటం. ఎవరు ఏం చేసినానండి, బాలకృష్ణ గారి తర్వాత ఎవరైనా ఈ సినిమాకి ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది. నేను చెప్తున్నా, ఖచ్చితంగా చూడండి, గ్యారంటీగా వస్తుంది. మీరు సినిమా చూడకపోతే మీరు ఒక్కసారి వెళ్ళండి. వెళ్ళాలి, చూడాలి. ఇంకా ఇప్పుడు బాలకృష్ణ గారు కాకుండా ఈ గెటప్ లో లేదంటే ఈ క్యారెక్టర్ లో మీరు ఎవరినైనా ఊహించుకుంటారా ఇప్పుడుండేటువంటి వాళ్ళలో, యాక్టర్స్ లో? బాలకృష్ణ గారు కాకుండానా ఎవరినైనా ఊహించుకొని అది చేయగలరా అనిపిస్తుందా మీకు? లేదండి, అఘోర క్యారెక్టర్ బాలకృష్ణ గారికే సూట్ అయింది. ఇక ఏదన్నా సెకండ్ ఆప్షన్ ఆలోచించాలి అని అంటే జూనియర్ ఎన్టీఆర్. సెకండ్ ఆప్షన్ ఆలోచించాలి అని అంటే అది సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ బాలయ్య బాబు గారే, డౌటే లేదు అందులో. ఎవరు? ప్రభాస్, చిరంజీవి వీళ్ళెవరు? లేదండి, ప్రభాస్ ఒక భగవంతుడి క్యారెక్టర్ వేయటానికి బాగుంటుంది కానీ ఈ టైప్ ఆఫ్ దీనికి ప్రభాస్ గారు యాక్ట్ అవరు. అల్లు అర్జున్ ఇట్లాంటి వాళ్ళు ఊహించుకోలేకపోతున్నారు. అబ్బే సమస్య లేదు. కానీ చాలా ఎవరు లేరండి. చాలా విచిత్రం ఏంటంటే నిజంగా ఈ సందర్భంగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి థ్యాంక్స్ చెప్పాలండి. దేనికంటే
ఫస్ట్ లో ఆగిపోయిన తర్వాత ఏ గొడవలు లేకుండా, ఏ సినిమా అద్దాలు పగలగొట్టకుండా, ఏ థియేటర్ దగ్గర గందరగోళాలు చేయకుండా కామ్గా ఇంటికి వెళ్ళిపోయారు చూసారా. నిజంగా ఫ్యాన్స్ అంటే అదండి. అంత నిజంగా నిన్న మొన్న బాగా మెచ్చుకోవాలి. ఇందాక ఏదో ఒక రివ్యూ చూసా, 10,000 అయినా సరే మేము టికెట్ కొని వెళ్తాం బాలయ్య గారి సినిమాకి. సరే ఆ ఊపులో ఆ దీంట్లో ఏదో మాట్లాడారు అని అనుకోవచ్చు కానివ్వండి, బట్ అంత అద్భుతమైనటువంటి వ్యక్తి అండి బాలయ్య గారు. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆయన ఎందుకో మా బాలయ్య మనింటి వాడు, మనింటి మనిషి అన్న ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు. కానీ ఈ సినిమా మాత్రం శివుడే వచ్చాడు, వచ్చి కూర్చుని చేస్తున్నాడు అన్న ఫీలింగ్ లోకి వెళ్తారు. ఓకే, రెండో వర్షన్ ఉంది కదా, రెండో క్యారెక్టర్ ఉంది కదా, మురళీకృష్ణ ఏదో క్యారెక్టర్ ఉంది కదా ఇంకోటి. ఎంతసేపు అది ఒక చిన్న క్యారెక్టర్ కదా, అదే ఫస్ట్ హాఫ్ కాస్త లాగు, సెకండ్ హాఫ్ నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేం మనం ఎక్కడ కూర్చున్నామని. కంప్లీట్ పిక్చర్ కంప్లీట్ అయ్యేదాకా కూడా. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ చాలా బాగున్నాయండి. నాకు బాగా నచ్చిన సాంగ్ అయితే హైందవం అనే సాంగ్. మిగతా సాంగ్స్ అన్ని కూడా బాగున్నాయి. ఫస్ట్ సాంగ్ అదేదో డ్యూయట్ సాంగ్ పెట్టారు, ఏదో జాజికాయ, ఏదో జాజికాయ అని ఏదో సాంగ్ ఉంటుంది. అది బాగుంది. మిగతావన్నీ కూడా శివుడి మీద పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అఖండ అఖండ అని వస్తూ ఉంటే ఒక పక్క మా థియేటర్ లో వాళ్ళు కొంతమంది సౌండ్ కి ఇబ్బంది పడి చెవులు ఇట్లా పెట్టుకుని విన్నారు. అంతా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ అదంతా కూడా చాలా బాగుందండి. ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి. వెళ్తా. యుద్ధం జరిగేటప్పుడు ఏదో భగవద్గీత శ్లోకాలు గంగాధర శాస్త్రి గారు వినిపించిన ఏదో హైలైట్ అంటున్నారు. అవును, మీ దాంట్లో చెప్పలేదా? అవును, భగవద్గీత నేను అన్నదే గీత గురించి కూడా ఉన్నది అందులో. గీత అంటే ఏంటి? భగవంతుడు రాసినటువంటి గీత చదివితే మన రాత మారుతుంది. చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మీరు వెళ్ళండి సినిమాకి. ఇప్పుడు ఎవరు చూడాలి దీన్ని? ఎవరు? సీనియర్ సిటిజన్స్ చూసే సినిమా, లేకపోతే టీనేజర్స్ చూసేదా, లేకపోతే ఫ్యామిలీ చూసేదా? చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ఒక గంటలో చనిపోయే వాళ్ళ దాకా చూడొచ్చు సినిమా. అవునా? గంటలో చనిపోయేవాడైతే బతుకుతాడా ఏంటి? మనిషి అన్న ప్రతి ఒక్కడు చూడవలసిన సినిమా ఇది. చాలా మంది హిందువులంతా చూడాలి అని చెప్తున్నారు, కానీ నేను అలా చెప్పను. మనిషి అనేవాడు ప్రతి ఒక్కడు చూడవలసిన సినిమా. మీరు ఏదో మాటల్లో సినిమా అని అంటున్నాను, కానీ నేను అంతకు ముందు కూడా చెప్పాను వేరే దీంట్లో, సినిమా కన్నా ఈ గుడి ప్రతి ఒక్కళ్ళు చూడాలి. గుడిలో హారతులు ఎలా ఉంటాయో అది ఊహించుకోవాలి, ధర్మం ఎలా ఉంటుందో అది ఊహించుకోవాలి, గుడిలో భగవద్గీత చెప్తే ఎలా ఉంటుందో అలా ఊహించుకోవాలి. యద్భావం తద్భవతి అని మనం ఏ భావనతో అయితే సినిమా చూస్తామో అదే ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు బాలకృష్ణ గారికి ఎవరు సాటి లేరు, ఎవరు పోటీ కారు. మరి ఒకవేళ అమిత్ షా, మోడీ ఈ సినిమా చూస్తే, లేదంటే మోహన్ భగవత్ ఇలాంటి వాళ్ళు చూస్తే, మరి నిజంగానే బాలయ్య గారిని ఒక రేంజ్ లో ఊహించుకుంటారు వాళ్ళు కూడా. ఖచ్చితంగా ఊహించుకుంటారు. పొలిటికల్ గా అనేటువంటిది నేను మాట్లాడిన కానండి, ప్రతి ఒక్కళ్ళు చూడాలన్నది, అందుకే అందరూ చూడాలి. కాదు, మీరు చెప్పినంత అద్భుతంగా ఉంటే బాహుబలి సినిమాకి ట్వీట్ చేసినటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఈ సినిమాకి ఇంతవరకు ఏమి ట్వీట్ చేసినట్టు కనిపించట్లేదే సార్. ఒక సినిమా కోసమే కూర్చుంటారే ఇటు నరేంద్ర మోడీ గారు, వేరే పనులే ఉండవా ఆయనకి? ఆర్ఎస్ఎస్ లేకపోతే విహెచ్పి వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, మఠాధిపతులు
వీళ్ళెవరు మీరు రియాక్ట్ అయినట్టు ఎవరు రియాక్ట్? మఠాధిపతులు పీఠాధిపతులు సినిమా చూస్తారు అని నేను చెప్పలేనండి. ఓకే. ఇప్పుడు కంచివారు గాని, శృంగేరి వారు గాని, మిగతా వాళ్ళు గాని, పీఠాధిపతులు వాళ్ళు సినిమా చూస్తారు అని నేను చెప్పలేను కానీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అభినందిస్తారు. ఖచ్చితంగా అభినందిస్తారు. నేను చెప్తున్నానండి, ఒక 2 రోజులు ఆగండి, హారతులు కొబ్బరికాయలు కూడా కొడతారు థియేటర్స్ లో. కాదు, వాళ్ళ మఠాధిపతులు పీఠాధిపతులు చూడరు అంటున్నారు. మరి మీరేమో కాశీ అఘోర శక్తిపీఠం అధిపతి కదా బాలకృష్ణ స్వామి గారు. మీరు ఎట్లా చూశారు? నేను వ్యవస్థాపకుడిని అండి, అఘోర శక్తి పీఠం వ్యవస్థాపకుడిని. అఘోర సాధన చేస్తున్నాను కాబట్టి దాని మీద నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం శివుడి మీద వస్తుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉంది, అందుకని చూసా. ఓకే. అఖండ కూడా చూసా, అఖండ 2, అఖండ 3 కూడా చూస్తాం. అఖండ 1 బాగుందా? అఖండ 1 బాగుందా, 2 బాగుందా? అఖండ 1 కన్నా కూడా అఖండ 2 బాగుంది. ఓకే. అఖండ 1 కన్నా కూడా అఖండ 2 బాగుంది. 3 రావాలని కోరుకుంటున్నారా? అఖండ 2 కన్నా అఖండ 3 బాగుంటుంది. 3 రావాలని కోరుకుంటున్నారా? ఆల్రెడీ వస్తుంది, వస్తుందా? డెఫినెట్ గా వస్తుంది, డౌటే లేదు. మరి ఈ సినిమా అఖండ 3 వస్తుందండి. ఈయనకి నేషనల్ అవార్డు వస్తుందండి. ఓకే. ఇవి 2 ఖచ్చితంగా జరుగుతాయి. మళ్ళీ మందాంటే కంటిన్యూ చేస్తాం. మీరు ఇంకోటి కూడా చెప్పారు, 1000 కోట్ల క్లబ్ లోకి వెళ్ళిపోతుంది. 1000 కోట్ల క్లబ్ లోకి వెళ్ళిపోతుందండి. 3 చెప్పారు మీరు. 4వది కూడా చెప్పా. ఆల్రెడీ అన్ని దీన్ని బ్రేక్ చేస్తుంది అని చెప్పారు. ఇప్పటి వరకు కలెక్షన్ చూడండి ఎంత వచ్చిందో, ఏ సినిమాకైనా వచ్చిందా, ఇంక్లూడింగ్ ప్రభాస్ తో సహా. చెప్తేనే చరిత్ర రాయాలల్లా, తిరగరాయాలల్లా బాలకృష్ణ గారే. ఓకే. సో మొత్తం సినిమాలో 2 గంటల 40 నిమిషాల సినిమా ఉందంటున్నారు. 2 గంటల 46 నిమిషాలు. 2 గంటల 46 నిమిషాలు. ఈ 2 గంటల 46 నిమిషాల్లో మీకు అసలు అద్భుతం అని చెప్పి మీకు అసలు మిస్మరైజ్ అయినటువంటి సీన్ ఏంటి? సెకండ్ హాఫ్ మొత్తం అద్భుతమే. సెకండ్ హాఫ్ మొత్తం అద్భుతం. ఫస్ట్ హాఫ్ కాస్త లాగ్ అయింది కానీ బట్ అది పెద్దగా అనిపించదు. అసలు ఎవరు బయటికి వెళ్ళరండి. ఇప్పుడు నవరసాలు, ఈ నవరసాల్లో ఏది బాగా హైలైట్ అని కనిపిస్తుంది ఈ సినిమాలో? శివుడి క్యారెక్టర్ బాగుంటది. భక్తి రసమా? అఖండ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. నవరసాలు ఏంటండి నేను మీకు చెప్తాను. అఘోర ఎంటర్ అయినప్పటి నుంచి ఆ క్యారెక్టర్ ప్రతి ఒక్క సీన్ లోనూ మీకు నవరసాలు కనపడతాయి. ఏది త్రిశూలంతో ఒక మనిషిని పొడిచి తిప్పుకుంటూ వెళ్తాడే, నవరసాలు అందులోనే కనపడతాయి. మనిషి ఒక తల్లిదండ్రి గుమ్మడికాయలాగా ఇట్లా దిష్టి తీస్తాడే, నవరసాలు అందులోనూ కనపడతాయి. అసలు బాలకృష్ణ గారు నటించలేదండి, అందులో శివుడే నటించాడు. శివుడు ప్రవేశించాడు. తమన్లో కూడా మ్యూజిక్ తమన్ కొట్టాడంటే నేను నమ్మను, శివుడే కొట్టాడేమో అనిపించింది. బోయపాటి శ్రీనివాస్ గారు కూడా అంతే. ఏది ఏమైనప్పటికీ, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది కోర్టులో కేసేసినా, బాలకృష్ణ వన్ సైడ్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అన్నట్టుగానే ఉంటుంది. అంత శివమయం అంటారు. అంత శివమయమే. నిజంగా నేను ఒకసారి చూడండి సిఎస్ఆర్ గారు, అంటే మీరెంత రేటింగ్ ఇస్తారు ఇలాంటివి నేను అడగను కానీ చూడండి, మీకు అనిపిస్తుంది. సో మీ రేటింగ్ ఎంత? 5కి 4.5. మీది? మీ పర్సనల్ రేటింగ్? నా పర్సనల్ అయితే ఆ 5 కూడా తీసింది ఎందుకంటే ఆ ఫస్ట్ కాస్త ల్యాగ్ ఉందని చెప్పి తీసేసా. 0.5. ఆ 0.5 తీసేసా. 4.5. ఓకే. సో అవార్డు వస్తుంది అంటున్నారు. సో చూద్దాం. కలెక్షన్స్ ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నాయి అంటున్నారు. మీరు చెప్పినట్టు హిందీ వర్షన్ అద్భుతంగా క్లిక్ అయింది. తెలుగు వర్షన్ రేటింగ్స్ అయితే కొంచెం అటు ఇటుగా ఇస్తున్నారు. బహుశా మీరు అన్నట్టు 2 రోజుల తర్వాత
ఈ రేటింగ్లు మళ్ళా వాళ్ళు రివైవ్ చేసుకుంటారేమో. రివర్స్ చేసుకుంటారా, ఈ పేటిఎం బ్యాచ్ ఎక్కువైతే అదే కంటిన్యూ చేస్తారా, పట్టించుకోక్కర్లేదు. ఓకే, సినిమా అయితే చూడాలంటారు. అసలు ఖచ్చితంగా నిజంగానే చూడండి మీరు కూడా. నేనేదో ఇంటర్వ్యూ పరంగా మాట్లాడుతున్నానని కాదు కానీ ఒక్కసారి చూడండి. మనకి రేటింగ్ అవసరం లేదు, బాగుంటే బాగుందని చెబుతాం, లేకపోతే లేదని చెబుతాం. అవును. చూడండి, బాడీ షివరింగ్ వస్తుందండి. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయిపోయి మనం బయటకు వచ్చినా కానీ ఆ షివరింగ్ తగ్గదు, ఓ అంత బాగుంది. ఓకే. అఖండ కూడా ఇంత సూపర్ గా ఉందని నేను చెప్పలా, చాలా అద్భుతంగా ఉంది. మీరు వెళ్ళండి, మళ్ళీ కలిసి మాట్లాడదాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి గారు, థ్యాంక్ యూ. సర్వే జనా సుఖినో భవంతు, మనోవాంఛాఫల సిద్ధిరస్తు.